పాపనికి పై కాలుతుంది అనేది ఆ రోజు కొంచెం మందు వేసింది, బాగానే ఉండేది. శుక్రవారం నేను పనికి పోయి వచ్చే తారకల్లా చాలా జ్వరం అతను కూతురు వచ్చింది. ఇంకా నిలుస్తాము అన్నాడు, పడి పనుకున్నాడు. ఇంకా ఏంది బాబు ఈ పరిస్థితినైనా తండ్రి ప్రతి నెలకు వచ్చే తారకల్లా కంపల్సరీ పిల్లోనికి జ్వరం వస్తుంది. ఆ నెల నాడే వస్తుంది కరెక్ట్గా. ఎందుకు పాపా ఈ పరిస్థితినైనా తండ్రి చిన్న పిల్లోడు పాపా, ఆ పిల్లోడిని నువ్వేనైనా నువ్వు ఇచ్చిన గర్భఫలనైనా ఆ బిడ్డను ఆశీర్వదించి దేవా ఈ చిరాన్ని తీసేనైనా ఇంత చీరం ఉంది పాపా భయంకరంగా తండ్రి ఆ బిడ్డనని ఏసుకుంటే పాపం చేసిన తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరున్నానని చేసి ఆ పిల్లోనికి జ్వరం వచ్చే వరకు ఏం పని చేయడానికి వచ్చి పిల్లోని పని పోకుండా పాపా ఆ బిడ్డకు కొంచెం జ్వరం బాగా వచ్చిందంటే ఫిట్స్ వస్తుంది. భయం ఆ పిల్లలకి జ్వరం వచ్చే మాకు అని నువ్వే తండ్రి ఆ బిడ్డకు ఏం రాకుండా కాపాడు దేవుడు అని మరి పెట్టుకుని ఒక అర్ధగంట కదా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. తగ్గిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం పనుకున్నాడు, మందు జ్వరం అని బాగున్నాడు. ఇంకా వాళ్ళమ్మ వచ్చినాక ఇట్లా జ్వరం వచ్చినామంటే అంతరమని నేర్పిస్తామంటే మో అంటే అంత రాకపోతారు. నాకైతే అది నచ్చదు. దేవుడు ఎందుకంటే ఎన్నో కారణాలు చేస్తాడు. ఆయన మీద నమ్మకం అంటే చాలు. నేను బతుకుతున్నాను కారణం దేవుడే. ఎన్నో మేలు చేసినాడు, అందుకు నాకు ఇష్టం లేదు. మంత్రాలు నాకు ఇష్టం లేదు. దేవుడే గొప్పవాడు, ఆయన సృష్టికర్త. ఆయన మన కోసం పాన పెట్టినాడు, ఆయన మీద పాల ఉంచాలా అని పిల్లలకు చెప్తా. నా మనవడైతే వాడి మీద ఉండే నమ్మకం ఆ దేవుడు ఆ బిడ్డను కాపాడుతున్నాడు. దేవుడు మనకు ఉండాలి చేది. ఆ దేవుడు అపవాదికి స్థానం ఇవ్వదు చేది. అపవాది వాడు శోధిస్తున్నాడు, దేవుడు మాత్రం విడిపించడానికి ఉన్నాడు. మన దేవుడే నమ్మకాల చేసి అని నాకు పతికి ఆ బిడ్డ చెప్తున్నాడు. ఆ బిడ్డకెళ్ళి చూస్తే నాకు నగొస్తుంది. బడికి పోకుండా ఒంటరిగా నేను లేదు ఉన్నాడు పనిలో పాపా ఏది నేను పని చేసుకోకుండా జరగదు. ఆ బిడ్డ కాడ రోజు కష్టమే కదా. ఏంది పాపా బ్యాని కొడతాడు. ఏంది పాపా ఈ పరిస్థితినైనా బిడ్డను మార్చునైనా తండ్రి పని చేసుకోకుంటే వీలు లేదు. పిల్లలు చిన్న పిల్లలు ఏ విషయాలు నువ్వే చేయ పాపా, ఆ బిడ్డకు మంచి ధైర్యం కావాలనైనా అని ప్రార్థన చేసుకుంటూనే ఉంటా. ఈ నడమని అప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను పిల్లల కొంచెం. ఈ మధ్య కొంచెము ఏడు చావును కూడా దేవునికి సిద్ధపడినా 12 కానీ ఇప్పుడు మెలకొస్తే అప్పుడు లేదు దేవునికి దేవుడు లేపుతున్నాడు. ఇప్పుడు బిడ్డ ఒక్కడు ఒంటరిగా నేను పోతానని పోతున్నాడు బడి కూడా. ఆ దేవునికి స్తోత్రం. దేవుడు అయితే కంపల్సరీ మాకు ఉన్నాడు. కానీ వాళ్ళ అమ్మ నాయన మనసు మారాలి, ఇల్లు బాప్తిసం తీసుకోవాలా, వాళ్ళు దేవుళ్ళ బలపడాలని నా ఆశ. వాళ్ళ గురించి ప్రార్థన చేయమని మరి పెడుతున్నా. సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.